జేడీకేడీకి సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పండి జైహింద్ సార్ అని ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ అమ్మాయి 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని సాధునాయక్ చెప్పగానే, ఏంటి సార్ ఆ అమ్మాయికి 18 ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే ప్రెగ్నెంటా అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ వాళ్ళు రికవరీ చేశారు అని సాధునాయక్ అంటే, అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరన్నవి తెలిస్తే మనకు ఈ కేసులో లీడ్ దొరికినట్లే అని ధాత్రి అంటుంది. మినిస్టర్ కొడుకు వేలిముద్రల్ని మనం తీసుకొని చెక్ చేస్తే ఇద్దరిలో ఒకరివి మ్యాచ్ అవుతాయి అనిపిస్తోంది అని కేదార్ చెప్తాడు. గుడ్, గో అహెడ్ అని సాధునాయక్ పర్మిషన్ ఇస్తాడు. దాంతో జేడీకేడీ, కిరణ్, రమ్య, సింధు 5 మంది కూడా నేరుగా హెల్త్ మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్తారు. అలా గేటుని తోసుకొని మరీ లోపలికి చొచ్చుకు వస్తూ ఉండటంతో అక్కడ ఉన్న కార్యకర్తలు, పోలీసులు డౌన్ డౌన్ అంటూ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు జేడీ చాలా కోపంగా 16 ఏండ్ల అమ్మాయిని కడుపు చేసి బయటికి వస్తే ఎక్కడ తన పదవి ఊడిపోతుందోనని, ఎక్కడ పరువు పోతుందోనని, పవర్ పోతుంది అని భయపడి ఆ పిల్లని చంపేసిన హంతకుడు లోపలే ఉన్నాడు అని హెల్త్ మినిస్టర్ కొడుకు ఆదిత్య గురించి జేడీ చెప్తూ ఉంటుంది. మా చిన్నబాబు అలాంటి వాడు కాదు, అలాంటి పని ఎప్పటికీ చేయరు అని కార్యకర్తలు అరుస్తూ ఉంటారు. మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేము అస్సలు ఊరుకోము అని వెంటనే ఒక కర్రని కేడి తల పగలగొట్టడానికి విసిరిపడేస్తారు. అయితే అది గమనించేసిన సింధు కేదార్ని పక్కకు తోసేస్తుంది. ఆ కర్ర కాస్త సింధు తలకి తగిలి రక్తపు గాయం అయిపోయి రక్తం కారుతూ ఉంటుంది. సింధు సింధు అని జేడి విలువిల్లాడిపోతూ అడ్డుపడుతూ ఏయ్ అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మినిస్టర్ కొడుకు మాత్రం లోపల నుండే ఇదంతా చూస్తూ దాక్కొని ఉంటారు.